హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లేటెస్ట్‌గా ట్రెండింగ్‌లో ఉన్న బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్‌ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. దీని లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. షోల్డర్ దగ్గర 6 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే ప్రెజెంట్ బాగా ట్రెండింగ్‌లో ఉన్న బ్లౌజ్ డిజైన్ అనమాట. షోల్డర్ దగ్గర 6 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకుని ఆర్మ్ రౌండ్ కోసం 6 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజు 9 ఇంచెస్ అనమాట. ఇది 36 సైజ్ బ్లౌజు. స్టిచెస్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం ఈ విధంగా 1 ఇంచ్‌కి ఆర్మ్ రౌండ్‌కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. నడుం దగ్గర 8 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా స్టిచెస్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దీనికి సంబంధించిన ఫ్యాబ్రిక్ గురించి అలానే స్టిచ్చింగ్ చార్జెస్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. నెక్ డౌను 6 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఒక బాక్స్ లాగా ఈ విధంగా డ్రా చేసేసుకుని దీనిలో ఇప్పుడు మీకు ఏ విధంగా నెక్ డిజైన్ డ్రా చేయాలనుకుంటున్నారో, మీరు ఏ నెక్ డిజైన్ అయితే డ్రా చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మనకి 6 ఇంచెస్ అయితే నెక్ డౌన్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ 3 ఇంచెస్కి స్క్రీన్లో చూపించిన విధంగా చివరి మాత్రం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకుని దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నార్మల్‌గా మనకి ఫ్రంట్ పార్ట్‌లో 3 గానీ 4 గానీ ఫ్రిల్స్ అయితే పెడుతున్నారు కదా! ఇక్కడ 3, 4 కాకుండా నేనైతే ఒక 6 నుంచి 7 వరకు ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. మీకు ఒకవేళ ఇంత ఫ్రిల్స్ అవసరం లేదనుకుంటే గనక మనం క్లాత్ సైజ్ తగ్గించుకుంటే ఫ్రిల్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. ఇక్కడ వచ్చేసి క్యాన్వాస్ పేపర్ తీసేసుకుని నెక్ డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను. మనకి క్యాన్వాస్ పేపరు ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి థిక్నెస్ చాలా తక్కువ ఉంది. మీరు రా సిల్క్‌లో గానీ లేదంటే పట్టులో గానీ స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు క్యాన్వాస్ పేపర్ అవసరం లేదు. డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసేయొచ్చు. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం సిల్కీగా ఉంది కదా అని చెప్పేసి నేను క్యాన్వాస్ పేపర్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను నెక్ దగ్గర. ఒకవేళ మీ దగ్గర క్యాన్వాస్ పేపర్ లేకపోతే గనక స్కిప్ చేసేయండి. ఈ క్యాన్వాస్ పేపర్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు కదా! ఇది వచ్చేసి మనకి టైలరింగ్ మెటీరియల్ దొరికే షాప్‌లో ఎక్కడైనా సరే దీన్నైతే మీరు తీసుకోవచ్చు. ఇది 40 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది మీటర్ వచ్చేసి. దీనికి వన్ సైడ్ వచ్చేసి షైనింగ్ ఉంటుందన్నమాట. షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ క్లాత్ ఉంచేసి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా ఫ్యాబ్రిక్‌ని చిన్నగా కటింగ్ చేసేసుకుని నెక్ చుట్టూ స్టిచెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్‌గా నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లైనింగ్ క్లాత్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి కలిపి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం కటింగ్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దానికన్నా క్లాత్ విడ్త్ వచ్చేసి 34 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలానే లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ తీసుకున్నాను. మీకు ఫ్రిల్స్ అనేవి ఎక్కువగా అవసరం లేదనుకుంటే కనుక ఇంత క్లాత్ అయితే అవసరం లేదండి. కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. నాకు కొంచెం ఫ్రిల్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోవాలని చెప్పేసి నేను ఈ విధంగా ఎక్కువ క్లాత్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ అయితే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అలానే లైనింగ్ క్లాత్ కూడా జరిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను మిడిల్‌లోను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం స్టిచెస్ పెట్టుకున్న నెక్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని స్క్రీన్‌లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని మిడిల్‌లో మనకి కట్ చేసి పెట్టుకున్నాం కదా నెక్ మిడిల్‌లో అక్కడి నుంచి ఫస్ట్ అయితే స్ట్రైట్‌గా ఒక స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. మనకి నెక్ పార్ట్ కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి కొంచెం లూజ్‌గానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా నార్మల్‌గానే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత నెక్ మిడిల్‌లో ఉన్న క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేసుకుని నెక్ చుట్టూ చిన్నగా కటింగ్ చేసుకోవాలన్నమాట. మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా జరిగిపోకుండా చూసుకోవాలి. మనకి ఫ్యాబ్రిక్ అనేది కదిలిపోయిందంటే నెక్ డిజైన్ అనేది అంత నీట్‌గా రాదనమాట. ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా జాగ్రత్తగా కటింగ్ చేసేసుకుని ఇప్పుడు ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి ఇంకొకసారి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు మీకు నెక్ డిజైన్ అనేది నీట్‌గా రావాలంటే ఒకసారి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐరన్ చేసేది ఎప్పుడూ కూడా మనకి లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి ఐరన్ చేస్తే మనకి క్లాత్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. బిగినర్స్ అయితే కంపల్సరీగా లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకోండి. ఇలా నెక్ చుట్టూ చిన్నగా కట్స్ పెట్టేసుకుని ఇప్పుడు నేను ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ నెక్ డిజైన్ కొంచెం డిఫరెంట్‌గా స్టిచ్ చేస్తున్నానన్నమాట. నార్మల్‌గా అయితే రౌండ్ నెక్ గానీ కొంచెం 3 పాయింట్ నెక్ గానీ స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా! మనకి కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని చెప్పేసి
నెక్ని అయితే స్టిచ్ చేయడం జరిగింది. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత ఫ్రిల్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి టోటల్గా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ కావాలంటే కంపల్సరీగా 2.5 మీటర్ క్లాత్ అయితే అవసరం అవుతుందన్నమాట. 2.5 మీటర్ల క్లాత్ అయితే ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే మనకి 1.5 మీటర్ వరకు క్లాత్ అయితే పట్టేస్తుంది. 2.5 మీటర్స్ ఉంటే కనుక హ్యాండ్స్కి అలానే ఫ్రంట్ పార్ట్కి హెవీగా డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకి బ్లౌజ్లో వచ్చిన పీస్తో అయితే ఈ డిజైన్ని స్టిచ్చింగ్ చేయడం అసలు కుదరదు. మనం డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలనుకుంటే కనుక బయట మనం ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాల్సిందే. ఇక్కడ 3.5 ఇంచ్కి స్క్రీన్లో చూపించిన విధంగా మార్కింగ్ చేసేసుకుని ఫ్రిల్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన దగ్గర పిన్స్ అయితే ఉండాలన్నమాట. ఈ పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రిల్స్ అనేవి నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా ఒక్కొక్క దానికి 3 పిన్స్ అయితే పెట్టేస్తున్నాను నేను. హెవీగా ఉంటుంది, ఎన్ని ఫ్రిల్స్ అవసరం లేదనుకుంటే కనుక మీరు క్లాత్ అయితే లెంత్ తగ్గించేసుకుంటే సరిపోతుంది. క్లాత్ విడ్త్ తగ్గించేసుకుంటే సరిపోతుంది. లెంత్ అయితే సేమే ఉంటుంది, విడ్త్ మాత్రం తగ్గించేసుకోవాలి. ఒక్కొక్క ఫ్రిల్కి మీకు ఎంత క్లాత్ అవసరం అవుతుందో ఎస్టిమేట్ వేసుకుంటే దాన్ని బట్టి మీరు ఈజీగానే క్లాత్ అనేది కొలుచుకుని స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ వచ్చేసి నేను ఎండింగ్ వరకు కూడా ఫ్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టేసి పిన్స్ తోటి నీట్గా కదిలిపోకుండా జాగ్రత్తగా అటు ఇటు ఈ విధంగా పిన్స్ అన్ని పెట్టేశాను అనమాట. మీకు ఒకవేళ క్లాత్ ఎక్కువగా ఉండి ఫ్రిల్స్ పెట్టడం కష్టంగా ఉందనుకుంటే కనుక నీట్గా దీని ఈ బ్యాక్ నెక్ని ఫ్లోర్ మీద ఉంచేసి నీట్గా ఫ్రిల్స్ అన్ని పెట్టేసుకోండి. 2 సైడ్స్ కూడా నేను ఇదే విధంగా మొత్తం 2 సైడ్స్ కూడా పిన్స్ అయితే పెట్టేశాను. కొంచెం హెవీగా కనిపించాలి మనకి ఫ్రిల్స్ అనుకుంటే కనుక ఈ డిజైన్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకి ఇది కొంచెం హెవీగానే స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్, అలానే క్లాత్ కూడా హెవీగానే పడుతుంది కనుక ఈ బ్లౌజు మనకి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 400 నుంచి 500 రూపీస్ ఉంటే కనుక ఈ బ్లౌజ్ కోసం స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి 1200 నుంచి 1300 వరకు తీసుకోవచ్చు. అంటే మొత్తం బ్లౌజ్ కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసి ఇవ్వడానికి. అలానే దీనికి మెటీరియల్ కూడా పెద్దగా యూజ్ చేసేది ఏమి ఉండదు, బీడ్స్ కానీ అవి యూజ్ చేసేది ఉండదు కదా. ఓన్లీ స్మాల్ సైజులో ఉన్న లేస్ని అయితే తీసుకుంటున్నాను. ఆ లేస్ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్ పడుతుంది కనుక ఒక 1300 రూపీస్లో మీరు లేస్ అన్నీ వేసేసి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయచ్చు అనమాట. అయితే మీ ఏరియాలో లైనింగ్ బ్లౌజ్ ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ ఉంటుంది, ఈ బ్లౌజ్కి మీరైతే ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా మనకి సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ అయితే మనకి వేస్ట్గా పోదండి. స్లీవ్స్లో కానీ లేదంటే మనకి క్రాస్ బెల్ట్లో కానీ బ్లౌజ్లో ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో ఇది ఈజీగానే మనం యూస్ చేసేసుకోవచ్చు. క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్గా పోదు. ఇలా కంప్లీట్గా స్టిచ్చెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పిన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ నెక్ దగ్గర పట్టీ ఉంటుంది కదా, ఈ పట్టీ కోసం అని చెప్పేసి మనకి సైడ్స్లో మిగిలిన ఫ్యాబ్రిక్ నుంచే క్లాత్ అయితే తీసేసుకోవచ్చు. ఈ క్లాత్ ఏది కూడా వేస్ట్గా పోదు. ఈ విధంగా ఫ్రిల్స్ అన్నీ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి లేస్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది మనకి చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది. మీటర్ 3 రూపీస్ నుంచి 4 రూపీస్ ఉంటుంది అనమాట. ఈ లేస్ని అయితే మనం సింపుల్గా ఎక్కడ కూడా హెవీగా కనిపించకుండా డిజైన్ని సింపుల్గా చిన్న లేస్ తోటి హైలైట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర పట్టీ కోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఫస్ట్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి ఇంకొకసారి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నడుము పట్టి మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనం నెక్ దగ్గర ఏదైతే లేస్ని స్టిచ్ చేసుకున్నామో ఆ లేస్ని నడుముకి 2 సైడ్స్ కూడా ఈ బెల్ట్కి అయితే స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన స్లీవ్స్ డిజైన్స్ని కూడా అప్లోడ్ చేస్తాను. చాలామంది కామెంట్ సెక్షన్లో స్లీవ్స్ డిజైన్స్ని అప్లోడ్ చేయండి అంటున్నారు, కానీ వీడియో అప్లోడ్ చేస్తుంటే చూడట్లేదని చెప్పేసి నేను స్లీవ్ డిజైన్ అయితే అప్లోడ్ చేయట్లేదండి. ఒకవేళ మీకు స్లీవ్ డిజైన్ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక కంపల్సరీగా వీడియోని అప్లోడ్ చేసినప్పుడు చూడటంతో పాటు ఎవరికైనా షేర్ చేస్తే
అలాంటి వీడియోలు అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ పార్ట్కి దీన్ని స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒకసారి ఐరన్ చేస్తే మీకు ఇంకా నీట్గా ఉంటుంది. నేనైతే ఐరన్ ఏమీ చేయలేదు, డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. బిగినర్స్ అయితే కనుక ఒకసారి ఐరన్ చేసుకోండి, ఐరన్ చేసుకుంటే మీకు ఇంకా నీట్గా వస్తుంది అనమాట. దీనికి కూడా ఈ స్మాల్ సైజ్ లేస్ని అయితే స్టిచ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ లేస్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేయాలన్నమాట. 2 days బ్యాక్ ఆల్రెడీ బ్యాక్ నెక్ డిజైన్ని సేమ్ ఇదే విధంగా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపించాను. అది వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్ అనమాట. కామెంట్లో అడుగుతున్నారు ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అని. అది వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ డిజైను. అయితే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా ఒకే విధంగా డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయకూడదు. ఫ్రంట్ నెక్ మనకి హెవీగా వచ్చింది కనుక బ్యాక్ నెక్ దీనికి సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దానికి బ్యాక్ నెక్ హెవీగా వచ్చింది కనుక ఫ్రంట్ నెక్ సింపుల్గా స్టిచ్చింగ్ చేయాలి. ఇలా లేస్ని కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు సైడ్స్ మనకి ఏమైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండిపోతే దాన్ని కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా సింపుల్గా హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్ని ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. వీలైతే దీని బ్యాక్ పార్ట్ డిజైన్ కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.